మరి సమయం ఇచ్చిన మా దైవజనులు ఇద్దరికి మరి భార్యకి దేవుడి పేరిట నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నాకైతే దర్శనం మరి దేవుడికి నేను పాదధూళిని కూడా ముట్టడానికి ఏమాత్రం విగ్రహాన్ని కాదు. అయినప్పటికీ కూడా దేవుడు నేను ఎంతగానో ప్రేమించి మరి గొప్ప దర్శనం నాకు చూపించాడండి. ఎలా అంటే నేను మస్కెట్లో పని చేయడానికి వెళ్ళాను. మస్కెట్లోనే ప్రార్థన చేసుకుని అలాగే చిన్న ప్రార్థన పడుకుంటుండగా ఇక్కడ అప్పటికి ఇల్లులు స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ మన జగనన్న ఇల్లులు స్టార్ట్ చేశారు. అయితే పెద్ద వెలుగు స్తంభాలు, కరెంట్ స్తంభాలు పెద్ద 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 మన హైవే రోడ్డు ఉంటుంది కదండి, అంత రోడ్డు ఉందంటే ఇది అంత ఇలాగా బైబిల్ అట్టుకుని ఇక్కడ పెద్ద చర్చి కట్టారంట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం, మహిమ కలిగిన గాక. అయితే పెద్ద లైట్లు, పెద్ద రోడ్డు, జనాలు వెళ్తున్నారు. ఓ ఎలుగు, అంత ఎలుగుగా ఉందంటండి. ఇంత ఇలా దర్శనం చూపితే నేను మా పెద్ద అమ్మాయికి లేకగానే అమ్మ నాకు ఇలా వచ్చింది ఏంటంటే, అమ్మ ఇప్పటికైనా దేవుడు అక్కడ పెద్ద చర్చి కట్టబోతారేమో, అందుకే దేవుడిని అలా చూపించుంటారు అన్నది మరి పెద్ద అమ్మాయి. మరి నాకు ఈ దర్శనం చెప్తుంది దేవుడు దేవతి దేవుడికి వేలాది వందనాలు. నేను ఎప్పటి దానినయ్యా, నేను ఎన్నిక లేని దాన్ని దేవుడు నాకు మరింత మంచి దర్శనం ఇచ్చాడు తండ్రి. మరి నేను ఇక్కడ సాక్ష్యం చెప్పాలని మళ్ళీ సమయం ఇచ్చారా మా చిన్నాన్నగారు ఇద్దరు దైవజనులు. వారికి వారి వందనాలు చెల్లించుకుంటూ నా పేరట ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది కాక. స్తోత్రం 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 తండ్రి. నాయన హల్పిని, పాపిని, దుష్టిని, దుర్మార్గరాలని ప్రభువా, నేను ఎందుకు పనికిరాని వంటి దాన్ని ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఇదిగో నాయన గడిచిన దినము నుండి ప్రభు పరిశుద్ధ దినము నుండి ప్రభు మరలా పరిశుద్ధ దినము వరకు నా తండ్రి నీ సజీవైన రెక్కల సాటున ప్రభు ఎంతగానో నన్ను భద్రపరిచి నా దేవా, నా బిడ్డల యందు, నా భర్త యందు నా ప్రభు ఏ అపాయము నాయనతో తెలుకున్న ప్రభు నేను నీ రెక్కల సాటును ఎంతగానో ప్రభు కాసి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ దినాన ప్రభు మా అమ్మగారి ఇంటి దగ్గర ప్రభు మరి నాయన ఈ సన్నిధిలో నాకు ఆరాధించుకోవడానికి సమయం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవానికే స్తోత్రాలు నయ్యా. పాటి దాని నయ్యా, పెంట మీద చెత్త లాంటి దాన్ని బావియా, ఈ స్తోత్రాలు తండ్రి. నన్ను వెన్నికని నన్ను ఈ రీతిగా నిలబెట్టినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయనానికి స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ఇచ్చిన వట్టువారం ప్రభువా నా తండ్రి, నీ ఆసక్తితో నా ప్రభువా నాయన, నీ భయభక్తులతో ప్రభువా నీ స్తోత్రాలు స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో నాయన నీ దైవజనుడిగా వెన్నుకున్నావు ప్రభువా నాయన. చిన్న సంఘం పెద్ద సంఘముగా చేస్తానన్నావు ప్రభువా. ఇద్దరు ముగ్గురు కూడి ఉండట వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రములు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. ఏమాత్రము చీకటి పని చేయడానికి వీలు లేదు ప్రభువా. తూర్పుకి పరమటికి ఎంత దూరము అంత దూరమును పారదోలండి ప్రభువా నాయన. నాయన ఇగో నా నీ గృహాలు సృష్టి ప్రభువా నీ కంచి కావలించండి నాయన. నీకే మహిమ కలిగిన గాక తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డల ద్వారా నీ నామాను మహిమ పరచుకోమని నా తండ్రి నాయన. నీ నామాన్ని ఏమాత్రము అమాను పరచుకున్నారు ప్రభువా, హేళన చేయకున్న ప్రభువా నాయన. నీవు నామానికే మహిమ ఘనత కలుగును గాక తండ్రి. మట్టిదాన్ని ప్రభువా ఇచ్చిన ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. చాలా సంతోషం. మరి